హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బుటిక్. ఈరోజు వీడియోలో బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి. 38 సైజు, వేస్ట్ ఇచ్చేసరికి 32. ఈ మెజర్మెంట్స్ బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా నిలబడాలంటే ఎంత పెట్టుకోవాలనేది మీకు చాలామందికి తెలియట్లేదండి. ఫ్రంట్ జారిపోతుందని ప్రాబ్లం వస్తుంది అంటున్నారు. అసలు ఎంత పెట్టాలి, ఎందుకు పెట్టాలనేది, షోల్డర్ ఎంత తీసుకోవాలనేది క్లియర్గా ఈ వీడియోలో మెన్షన్ చేసి చెప్పానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఆన్లైన్ క్లాస్కి జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కే కాల్ చేయండి, ఓకేనా. ఇంకా వీడియో ఈ బ్లౌజ్ డిఫరెంట్ మోడల్స్ ఎలా కట్ చేసుకోవాలో క్లియర్గా చెప్తానండి. చూడండి, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. చూడండి, ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి, ఓకేనా. కింద ఎడ్జెస్ సమానంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని ఒక లైన్ డ్రా చేయాలి, ఓకే. లెంత్ వచ్చేసరికి 14, పైన ½ ఇంచ్, కింద ½ ఇంచ్, అంటే పావు తక్కువ 15 మార్క్ చేయండి. చూడండి, ½ ఇంచ్కి మళ్ళీ మార్క్ చేయండి. మళ్ళీ ఇవే మార్కింగ్స్, ఎందుకంటే మనకు లైన్ కొట్టడం బాగా రాదు కాబట్టి ఇలా మార్క్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఎందుకు చెప్తున్నామంటే వచ్చేసింది అనుకుంటుంది, ఈ రెండింటిని కలపడం ఈజీ, ఓకేనా. చూడండి, ఇప్పుడు చెస్ట్ వచ్చేసరికి 38, ఆర్మ్ హోల్ వచ్చేసరికి 8.5, వేస్ట్ వచ్చేసరికి 8, 4 ఇంటూ 4 కదా 32. ఇప్పుడు చూడండి, ఫార్ములా చెప్తాను. 38/4 అంటే ఎంత? 9.5, ఓకేనా. 9.5లో నుంచి ఒకటి తీస్తే వచ్చేది 8.5. ఇది ఆర్మ్ హోల్ రావాలి. వచ్చిందా లేదో చూద్దాం, ముందు మార్క్ చేసి చూద్దాం, ఓకేనా. షోల్డర్ వచ్చేసరికి 6 పెట్టండి, ఓకే. ఆర్మ్ డౌన్ వచ్చేసరికి 6.5 పెట్టండి, ఓకేనా. కొంచెం దూరంలో మళ్ళీ 6.5 పెట్టండి, ఓకే. ఒక లైన్ కొట్టేసేయండి. ఇప్పుడు చెస్ట్ వచ్చేసరికి 38 అంటున్నామంటే ఒక పార్ట్ ఎంత? 9.5, ఓకేనా. 9.5 మార్క్ చేయండి. 1.5 ఖర్చు. షోల్డర్కి 6 పెట్టాం కాబట్టి అదే 6 మార్క్ చేయండి, ఓకేనా. లైన్ కొట్టుకోవడానికి ఇది కూడా, ఓకేనా. ఇలా మార్క్ చేయండి. కార్నర్లో 1.5 మార్క్ చేయండి, ఓకే. 1.5 మార్క్ చేసి ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని చూడండి. ఇదిగో ఇది ఒక డౌట్ అంట, ఇదిగో చూడండి అమ్మ. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఇదిగోండి ఇలా పెట్టేసి ఈ నెంబర్స్ ఇలా చూసుకోండి. ఒకవేళ ఈ సైజుకి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటో. 34th ఇక్కడ ఆగిపోయింది, ఇక్కడ 14కి స్టార్ట్ అయింది. ఇలా పెట్టినప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇదేంటంటే యూట్యూబ్లో ఒక ఆవిడ ఫోన్ చేసి అడిగారు, మేడం కొంచెం క్లియర్గా చెప్పరా, మాకు అర్థం కావట్లేదు స్కేల్ ఎక్కడ ఉందా అని. అందుకు మళ్ళీ ప్రత్యేకంగా చెప్తున్నాను, నెంబర్ కూడా చెప్తుంది. అందుకే 34, 14 ఉంది, ఓకేనా. ఇప్పుడు మీకంటే కనపడుతుంది, తెలుస్తుంది. మీరు కూడా చూడండి, తప్పేం కాదు, ఓకే. ఇట్లా ఇప్పుడు 6.5 ఒకసారి చూడమ్మా. ఆర్మ్ హోల్ 8.5 రావాలి. వచ్చిందా లేదా? 8.5, వెరీ గుడ్, వచ్చింది. ఇవి చూసుకోవాలి, ఓకేనా. వేస్ట్ వచ్చేసరికి 32, 8, 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. ఈ కామన్, ఓకేనా. ఈ కామన్, ఓకే. చూడండి, ఒక లైన్ కొట్టేసేయండి. ఇప్పుడు వచ్చేసరికి షోల్డర్ పట్టి 2 ఇంచులు ఉంది, పావుదక్కు 2 ఇంచులు ఉంది అనుకోండి. పావుదక్కు 2 ఇంచులని 2 ఇంచులని పెట్టవచ్చు. నేను పావుదక్కు 2 ఇంచులే పెడుతున్నాను. చూడండి, పావుదక్కు 2 ఇంచులు, దానికి 3/4 ఇంచు కలపండి. ఎందుకంటే ఇటు హ్యాండ్ జాయింట్ చేయడానికి 1/2 ఇంచు, ఇటు మనం పైపింగ్ వేస్తాం కదా 1/4 ఇంచు, అంటే 2.5 ఇంచులు పెడితే సరిపోతుంది. 2.5 ఇంచులు వదిలేయండి షోల్డర్కి. చూడండి, అయితే ఏంటంటే ఇక్కడి నుంచి నెక్ ఒక్క 3.5 ఇంచులు ఇలా మార్క్ చేయండి. నెక్ విడ్త్ వచ్చేసరికి 5.5 అంటే కింద 1/4 ఇంచు, పైన 1/4 ఇంచు, 6 మార్క్ చేయాలి, ఓకేనా. మరి పైకి అనిపిస్తుంది, నాకు కొంచెం నచ్చలేదు, కొంచెం దించుతున్నాను, ఓకేనా. 5.5 పెడుతున్నాను. 5 వచ్చింది ఫైనల్గా, ఓకేనా. 5.5 ఉందలే, 5.5 ఉందలే, కానీ నాకు నచ్చలేదు. మరి ఇది ఇంటర్ చదివి 10th క్లాస్ అమ్మాయి, ఇది ఇంటర్ కూడా కాదు. ఇది ఎంత ఉంది, నేను ఇంకా దించుతాను. కొంచెం మోడల్ పెట్టినప్పుడు కొంచెం దిగితే బాగుంటుంది, ఓకేనా. ఇలా ఉంది కదమ్మా, చూడండి. ఇలా ఓ బాక్స్ లాగా కొట్టేసేయండి, ఓకే. కరెక్ట్గా పెట్టామా లేదో తెలియాలంటే చూడండి, ఇక్కడ ఎంత ఉంది? 3.5 ఉంది. ఇక్కడ కూడా 3.5 పెట్టండి. కొంచెం ఎక్కువ పెట్టేసాం, అది చెప్పడానికి లైన్లు మనం ఇక్కడ అక్కడ చెయ్యాలని చెప్పింది, ఓకే. అందుకే లైన్లు కొట్టమంటుంది, అందుకే నేను ఇలా గీసింది కూడా, ఓకేనా. చూడండి, ఇక్కడ ఒక లైన్ కొట్టేసేయండి 3.5కి. ఇది ఎలా అంటే ఇది బోట్ నెక్ కాదు, మామూలు నెక్లోని ఇలా షేప్ అనమాట. అంటే బోట్ నెక్ అంటే మనం ఇక్కడ స్లోప్ చేస్తాం, నేను అది చెప్పలేదు. అప్పుడు బోట్ నెక్ అంటే మళ్ళీ ఇక్కడ చెస్ట్ పార్ట్కి ఒక 2 ఇంచులు పెంచుతాం కదా, నేను అందుకే అవి చెప్పట్లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని ఇట్లా రౌండ్ తీసేయండి, ఓకేనా. ఇలా రౌండ్ తీసేసి ఇప్పుడు ఇది ఉంది కదమ్మా స్కేలు, అయితే ఏంటంటే ఇలా ఉంది కదా, దీన్ని ఇలా రౌండ్గా తీసేయాలన్నమాట.
లేదు ఆ బ్లౌజ్ లాగానే లేదా కొంచెం పాట్ లాగా పెడదాంలే, ఓకేనా? కొంచెం పాట్ లాగా పెడదాం. ఇలా పెట్టేసి ఇలా డ్రాప్ లాగా వేద్దాం, ఏదో డిజైన్ వేద్దాం, ఇంకో దానికి ఇంకో డిజైన్ వేద్దాం, ఓకేనా? ఇలా వేద్దాం. ఇప్పుడు ఇంకోసారి మీకు డౌట్ వస్తే ఇంకోటి చూపిస్తాను చూడండి. ఒకవేళ యువతల వాళ్ళది ఎంత ఉందో చూడాలంటే ఇది గట్ట పట్టుకుని ఇదిగోండి, కుట్టినప్పుడు సరిపోద్దా, బయటకు వచ్చేది ఒక పావించి ఇట్లా చెక్ చేయాలి ప్రతిదీ కూడా. అందుకు చెప్తుంది. డ్రాప్ అంటే ఎక్కువ వెళ్ళిపోతే మళ్ళీ బ్రాడ్ అని ఫీల్ అవుతారు. అందుకు ఏం చేయాలంటే ఈ చంకలో నుంచి ఇట్లా పట్టుకుని ఇది ఇక్కడ పెట్టుకుని ఇలా చెక్ చేసుకోవాలి. ఇది ఇలా వస్తుంది, మనం కుట్టినప్పుడు ఈ పావించి బయటకు వస్తుంది, ఓకేనా? అలా చూసుకోవాలి. పట్టదు, అలా పట్టదు, ఏం పట్టదు, ఓకేనా? అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా ఇంతవరకే? లేదా? థ్యాంక్స్ రా. అది ఒక్కోళ్ళకి ఒక్కో డౌట్ ఉంటుంది. ఒక్కోళ్ళకి ఏంటంటే ఒకటి వచ్చింది, ఇంకోళ్ళకి ఇంకోటి వచ్చింది. అందుకు అడగండి, ఒకళ్ళదే ఒకళ్ళకి యూజ్ అయ్యిద్ది అనమాట. ఇప్పుడు కామెంట్స్ కనుకో రిప్లై వెంటనే ఇవ్వలేం, చెప్పలేం. ఇట్లాంటి వీడియోల్లోనే చెప్పగలం. కట్ చేస్తున్నాను, ఓకేనా? రెండు ఒకళ్ళే, కాకపోతే ఏంటంటే నెక్ తీయను. ఒక నెక్క గీసి చూపించాం, ఇంకో నెక్క నేను బక్రం మీద తీసి అదేదో నెక్కలే నేను చూపిస్తాను. చంక డౌను మనకి ఎప్పుడు నేను మీకు ఒక విషయం గుర్తించారో లేదో, నేను అంటే అడుగుతున్నా మామూలుగా, షోల్డర్ జారవో ఇట్లా ఉంటే ఇట్లా అని ఎప్పుడు ఎక్కువ చెప్పను, ఇట్లా పర్ఫెక్ట్గా వచ్చిద్దనే చెప్తాను, ఎందుకంటే బాగుంటాయి కాబట్టి. ఇవాళ అమ్మాయి వేసుకుంది బ్లౌజ్, ఎంత బాగుందో తెలుసా? శిరీష వేసుకుంది, ఎంత బాగుందో చూపించిద్దిలే. ఇది వీల్ మార్క్ చేసేయండి, ఓకేనా? ఇలా వీల్ మార్క్ చేసేసి ఇలా కాట్ పెట్టేసేయండి, ఓకే? ఇది ఒక గుండు పిన్ తీసుకోమ్మా పైకి. ఇది నేను కట్ చేయను, తర్వాత కట్ చేస్తాను, అంటే రెండు కదా విడివిడిగా కట్ చేయాలి, ఓకేనా? ఇంకా మనకి ఏమన్నా డౌట్ అయితే ఇది ఇక్కడ ఒక మార్కు, నెక్ ఇక్కడ ఎండ్ అయిపోవాలి కదా, ఇక్కడ ఒక మార్కు చేసుకున్నాం అనుకో, అటు మార్క్ చేసేటప్పుడు దాని మీద మనకి ఈజీగా తెలిసిపోద్ది. ఒకసారి చూపిస్తాను, ఇదిగోండి లైన్ కొట్టుకుంటాం. ఇట్లాంటి అంటే మీరు ఇలాంటి ట్రై చేయొద్దు, కాకపోతే ఏంటంటే కొంచెం వచ్చినాక ట్రై చేయండి. కానీ ఇలాంటి 2 సార్లు అనుకో మిస్టేక్ వచ్చిందని మళ్ళీ ఇబ్బంది పడతారు, చెయ్యొద్దు. చూడండి, షోల్డర్ పెంచుకోవాలి. ఇప్పుడు బోట్ నెక్ కాదు, అది మామూలు నెక్కలోనే అలా అనమాట డిజైన్, అంతే, బోట్ నెక్ కాదు, ఓకేనా? చూడండి, ఇప్పుడు కింద ఒక లైన్ కొట్టేసేయండి, ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేయండి. ఇప్పుడు 2 బ్లౌజులు అంటే ఓకే, హ్యాండ్స్ ఇలా వేసుకోవచ్చు. 2 కంటే ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఇది ఇక్కడ లేదు చూడండి, క్లాత్ ఎక్కువ ఉన్నాయి అనుకో ఏమవుతుంది అనుకుంటున్నారు? లోపల లేయర్ ఉంది కదా, ఇది తగ్గిపోద్ది, హ్యాండ్ లూజ్ పైది ఎక్కువైపోద్ది. అందుకే ఎక్కువ ఉన్నప్పుడు ఇలా కట్ చేయకూడదు. 2 వరకు ఓకే, ఒకసారి కట్ చేసి చూసుకుందాం అన్నీ ఉన్నాయా లేదా, ఓకే? ఇదిగో అప్పటికి ఇది కొంచెం లేదు, అందుకే మళ్ళీ కొంచెం లోపలికి వేసేద్దాం. అలా చెక్ చేసుకోవాలి మొత్తం. ఇప్పుడు హ్యాండ్ లెంత్ వచ్చేసరికి మనకి ఎంత, హ్యాండ్ లెంత్ వచ్చేసరికి 10.5 అంటే చూడండి, 10.5 అంటే ఒక్క 30 ఇంచు కలపండి, పైన 1/2 ఇంచు కింద 1/4 ఇంచు, ఓకేనా? 10.5 10.5 ఉండాలి, 10.5 అంటే 11 మార్క్ చేయండి, ఓకేనా? ఆమ్ డౌన్ వచ్చేసరికి 3.5, మళ్ళీ 10.5 మార్క్ చేయండి, 11 మార్క్ చేయండి. అయితే నేను ఇంకోటి ఏంటంటే నా బుర్రలో ఇంకోటి వెలుగుతుంది, ఇక్కడ ప్రిల్ పెట్టాలి, ఒక 1/2 ఇంచు ప్రిల్ పెట్టాలి, డ్రెస్కి బ్లౌజ్కి డిజైన్ వెయ్యాలి. అది యాడ్ చేసుకొని నేను మాట్లాడుతున్నాను, అందుకు. సరే తర్వాత తీసేద్దాం, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. చిన్నది కుట్టేసిన తర్వాత బ్లౌజ్ని ఒక 1/2 ఇంచు కలర్, వేరే కలర్ మ్యాచింగ్ వెయ్యాలి, అది గుర్తుపెట్టుకుంటున్నా. తగ్గించాలి కదా, చెప్తాను. ఆమ్ హోల్ వచ్చేసరికి 8.5 చూడండమ్మా, 8.5ని ఇలాగే పెట్టాలి, ఓకేనా? ఇలా పెట్టండి, టేప్ పెట్టేటప్పుడు ఇలాగే పెట్టండి. ఇక్కడ 1.5 ఈజీగా ఉంటుంది, ఓకేనా? ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 6 1.5 ఖర్చు.
ఏదన్నా మోడల్ పెడదాము అనుకుంటే ఇలా పెట్టేయకూడదు అనమాట. హ్యాండ్ లెంత్ పెరిగిపోద్ది కదా ప్రిల్, అది తగ్గించేసి మనకు ఎంత కావాలో అంత ప్లాన్ చేసి పెట్టాలి. అది అందుకు ఓకేనా, హాఫ్ ఇంచ్ పెట్టాలి, ఫ్రిల్ పెట్టాలి, అది అందుకు చెప్తున్నా. ఓకేనా, ఇది చూడు ఇలా 1.5 మార్క్ చేయండి. స్కేల్ని కూడా చూడండి అమ్మ, చాలా జాగ్రత్తగా ఇదిగోండి ఇలా ఉంది కదా, ఇలా పెట్టాలి, ఇక్కడ టచ్ అవ్వాలి. ఒకవేళ ఈ పెద్దగా ఏమి సరిపోలేదంటే చిన్నది 3.5 ఇలా పెట్టాలి. ఓకేనా, ఒక్కసారి వచ్చిందో లేదో చెక్ చేద్దాం. ఇలా మార్క్ చేయండి, ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసి చూడండి, ఇలా పెట్టేసుకుంటూ రావాలి. 8.5 వచ్చిందా, వెరీ గుడ్. ఇలా ప్రతిదీ చెక్ చేయండి. స్టార్టింగ్లో ఉన్నప్పుడు టైం ఎక్కువ అవుతుందని కాకుండా నేర్చుకునేది ఏదో ఒకవేళ చూద్దాం అనుకుంటే ఒకటే చూడండి, వీడియో అయినా చేసేదైనా మీరు ఒకటే చూడండి, వచ్చిన తర్వాత మిగతాయి వేరే చూడండి. అసలు ప్రొసీజర్ ఏంటో తెలియాలి. ఓకేనా, ఇలా ఉంది కదా, ఏమ్మా ఏం డౌట్? 2 చేతులకి ప్రిల్ కాదు, కాదు వేరే డిజైన్ ఉందిలే, చెప్తాను. బక్రం మీద తీసి చెప్తానా, లేకపోతే మార్కింగ్ చూపిస్తాను. ఓకేనా, ఇలా ఉంది. ఇది మొన్న హాఫ్ శారీ కుట్టామే, అలాంటిది పెట్టాలి. మీ హ్యాండ్ ఇది ప్రాబ్లం లేదు, ఇలా కుట్టేసి పెట్టవచ్చు అది. ఓకేనా, ఓపెన్ చేయండి, ఒకసారి వీల్ మార్క్ చేసేద్దాం. వీళ్ళు మాత్రం మార్క్ చేసేయండి, ఇలా పడిద్ది మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ చేయండి, ఓపెన్ చేసేసి ఇలా చూడండి 1 ఇంచ్ మార్క్ చేయాలి. హ్యాండ్ ఎవరికైనా స్టార్టింగ్ స్ట్రైట్గానే ఉంటుంది, అక్కడి నుంచే కరువు తిరుగుద్ది. ఒకసారి చూడండి 1 ఇంచ్ ఇక్కడ మార్క్ చేయండి, మార్క్ చేసి ఇదిగో చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి పెట్టండి. 7.5 వచ్చింది. 7.5లో సగం ఎంత? 4 కదా, ఓకే 4 లేదంటే మనకు రాకపోతే కష్టపడమాకండి, ఇది ఇట్లా ఉంది కదా, ఇట్ట పట్టుకుని ఇట్టానండి, అది వచ్చింది అంతే. కష్టపడమాకండి, కష్టపడితే ఏమైందంటే మొత్తం ఇక్కడే వాడేస్తాం. ఎనర్జీ ఎక్కువ ఆలోచిస్తే ఎనర్జీ ఎక్కువ లాస్ అయ్యిద్ది. అందుకే చిన్నగా ఓకేనా, చూడండి ఇలా పెట్టేసేయండి. ఓకేనా, స్కేల్ పెట్టడం ఇది రావట్లేదు చూడండి, ఇలా తిప్పేయండి. ఓకేనా, ఒకవేళ ఇది బండగా పడుతుంది అనుకుంటే కొంచెం లోపలికి పెట్టండి, అప్పుడు వచ్చి అక్కడ ఆగిపోద్ది అది. అంతేగాని వెళ్ళిపోతుంటే ఒక గీత వెళ్ళిపోద్ది, ఎక్కువ వచ్చేస్తుంది, ఒక 1/4 ఇంచు 2 గీతలు ఎక్కువ వచ్చేస్తుంది అంటున్నారే, అది ఇదే ఇలా చేయడం వల్ల. ఓకేనా, అది ఇలా పట్టేసుకొని ఇలా తీసేయండి. ఇది ఫ్రంట్ పార్ట్. ఓకేనా, కార్డ్ పెట్టేసేయండి, ఫ్రంట్ అని తెలిసిద్ది. పెట్టేసిన తర్వాత చూడండి ఇది రాంగ్ సైడ్, దీనికి ఇది రాంగ్ సైడ్, ఇది రాంగ్ సైడ్, ఇది రాంగ్ సైడ్, ఇలా పెట్టేయండి. హ్యాండ్స్ అయిపోయింది. ఓకేనా, ఇలా పెట్టుకోండి. ఓపెన్స్ మన వైపు ఉండాలి ఇప్పుడు. ఓకేనా, ఇలా ఓపెన్స్ మన వైపు ఉండాలి. చూడండి బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఇలా ప్లేస్ చేయండి, ఇలా ఉండాలి. ఇప్పుడు మనకి ఇక్కడ వరకు ఉంటే చాలు, ఇది లేకపోయినా పర్లేదు. ఓకేనా, మీరు ఇక్కడ ఇది అంత కట్ చేయలేదు కదా అని ఇట్లా పెట్టేసుకోకండి, ఇదేం కాదు ముందు కాబట్టి క్లాత్ ఓకే, మీటర్ క్లాత్ తీసుకొచ్చాను కాబట్టి ఓకే, కానీ అలా ఉందలేని ఇవి అవసరం లేదు. ఇలా పెట్టండి. ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి. ఒక 1/4 ఇంచ్ ఉక్సులు పట్టి కాజా పట్టికి ఎక్స్ట్రా మార్క్ చేయండి. ఓకేనా, చూడండి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేయండి. ఇట్లా మార్క్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఒకసారి అవునా కాదా చెక్ చేయండి. ఇప్పుడు చెస్ట్ ఎంత? 38 అంటే ఎంత? 9.5. 9.5కి ఒక 1/4 వచ్చిందా లేదా? మీకు డౌట్ అయితే ఇలా రాకపోతే ఇక్కడ 9.5 ఒక గీత, ఒక 2 గీతలు ఇట్లా 9:10కి మార్క్ చేసి ఇక్కడ ఒకటి ఇట్లా అనుకుని ఇక్కడ ఒక 1/4 ఇంచుకి మార్క్ చేసి ఇలా కొట్టండి. మీరు ఇలా చేస్తే బాగా వస్తుంది. ఇలా చేయకపోతే మీరు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు? ఇప్పుడు ఇది లేదనుకోండి, ఇది ఉంది కాబట్టి బాగా గీసాం, ఇది లేకపోతే ఇది ఇలా పెట్టేస్తున్నారు. ఇలా పెట్టేయడం వల్ల ఏంటంటే షోల్డర్ జారిపోతాయి, ఫ్రంట్ పార్ట్లో లూజ్ వచ్చేసిద్ది. ఓకేనా, అది ప్రాబ్లం. అంతే, మీరు చేసే మిస్టేక్స్ అవి రోజు చూస్తున్నాను కదా. ఓకేనా, ఇక్కడ చంకలో వీల్ మార్క్ చేసేసుకోండి, లోతు తీద్దాం. ఓకేనా, సైడ్కి వచ్చి 1.5 ఇంచ్, 1 ఇంచ్ ఎక్కువ ఉంచాలి. 1.5 ఇంచ్ అవసరం, 1 ఇంచ్ 1.5 అట్లా ఉంచాలి. ఎందుకో చెప్తాను. ఓకేనా, ఇలా ఉంచేసి ఒక గుండు పిన్ పెట్టేసేయండి, కదలకుండా ఉంటుంది మనం ఎటు తిప్పిన. ఓకేనా, ఇట్లా వదిలేయండి, వదిలేసి ఇది కట్ చేసేయండి.
ఇది ఇలా. నెక్ పార్ట్ వచ్చేసరికి చెప్తాను, పైకే పెట్టాలి, ఇది 6.5 ఇంచులు పెట్టాలి చెప్తాను అది గీసి. ఓకేనా. ఇప్పుడు ఇంకో డౌట్ ఏంటంటే ఇక్కడ కూడా మార్క్ చేసేయండి. ఇక్కడ మార్క్ చేసి ఇటు వెళ్ళాలని తెలుస్తుంది. ఓకే, ఇలా ఉంచేసి ఇది కట్ చేసేయండి. ఇలా పట్టుకోండి. ఇప్పుడు ఏం కదలదు గుండు పిన్ పెట్టేసుకుంటే. ఇలా మొత్తం కట్ చేసేయండి. అది కట్ చేయొద్దు, ఉంచండి చెప్తాను. ఇది కూడా కట్ చేయొద్దు. ఓకేనా. ఇది తీసేయండి. ఇప్పుడు చెస్ట్లో ఒక పార్ట్ ఎంత, చెస్ట్ ఎంత 38 అంటే ఒక పార్ట్ 9.5, 1.5, 2.5. ఓకేనా. ఇక్కడ కూడా సేమ్ అంటే కొంచెం దూరంలో పెట్టేసి 9.5, 1.5, 2.5, 13.5 వచ్చింది. అయితే ఫ్రంట్ నెక్ 6.5 మార్క్ చేయండి. ఓకేనా. ఇదిగో ఇలా ఉంది కదా. ఇప్పుడు మనం పైకి ఎంత ఉంది, పైన మనకి 2.5 కదా మనం తీసుకుంది. ఇక్కడ 2 ఇక్కడ ఎంత ఉంది మనకి 3.5 ఉంది. 6లో 2.5 పోయిందమ్మ, 3.5 ఉంది కదా. 3.5కి ఒక పావు ఇంచు కలిపి పావు తక్కువ 4 పెట్టండి ఇక్కడ. అంటే లైన్ కొట్టడానికి రాదని పావు ఇంచు ఉక్సులు పట్టి కాజా పట్టి కుంచాం కదా అందుకు. ఇప్పుడు ఇట్లా లైన్ కొట్టేసేయండి. వీళ్ళు మార్క్ చేసి పెట్టుకున్నాగా, లైన్ కొట్టేసేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో నెక్కి ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని, ఇది బోట్ నెక్ లాగా కాదనమాట అందుకే ఇలా తీస్తాం. ఇప్పుడు ఇలా పెట్టేసి ఇలా తీసేయండి. ఓకేనా. ఇలా ఇప్పుడు ఈ లైన్ కొట్టేసేయండి. ఇది కూడా పెద్ద కొట్టదు, ఇది పెద్దగా కొట్టండి పర్లేదు, మనం కట్ చేయాలి కాబట్టి. ఓకేనా. ఇలా ఇప్పుడు చెస్ట్ ఎంత 36 చూడండి. 38 38 అంటే ఎంత 3.8 అంటే 4. ఓకేనా. దానికి ఒక పావు ఇంచు కలుపుతాం కాబట్టి 4 మార్క్ చేయండి. ఓకే. 4కి ఇటు 1.5, ఇటు 1.5. అదే 4 పైన కూడా మార్క్ చేయండి. ఓకేనా. అదే ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఉక్సులు పట్టి కాజా పట్టి ఉంది కాబట్టి ఇట్లా మార్క్ చేయండి. ఓకేనా. దీనికి సమానంగా ఇలా మార్క్ చేయండి. ఓకే. ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్. ఓకేనా. ఇలా ఇప్పుడు డౌట్ వస్తే ఇక్కడ నుంచి 2 ఇంచులు పైకి మార్క్ చేయండి. ఈ స్కేల్ తీసుకుని ఇలా పైకి పెట్టేసేయండి. ఓకేనా. ఇప్పుడు చంకలో లోతు తీయలేదు మనం, చంకలో లోతు తీయాలి. ఒక 1/2 ఇంచు లోతు తీయండి. లోతు తీసేటప్పుడు చూడండి ఇలా తీయాలి. ఓకే. ఇలా కలిపేసేయండి. ఈ పార్ట్లో రావాలి. అలా వస్తే ఇలా నున్నగా వస్తుంది. ఓకే. లేకపోతే ఏంటంటే ఉగ్గులుగ్గులుగా వస్తుంది. ఓకే, అర్థమైందా. పైనుంచి 1/2 ఇంచ్ అయినా కింద నుంచి 2 ఇంచులైనా ఒకటే. ఎందుకు కింద నుంచే చెప్తానంటే ఎప్పుడన్నా 3 ఇంచులు కూడా చెప్తాను కదా. చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు 3 పెట్టండి, పైన తగ్గి, అప్పుడు కింద నుంచి 2 అంటే బాగా గుర్తుంటుంది కదా అని మళ్ళీ మారుస్తున్నాను. పైనుంచి 1 ఇంచ్ అంటే మర్చిపోతారని కింద నుంచి 2 ఇంచులు అన్నాం అనుకో, అక్కడ 1 ఇంచ్ తగ్గిద్ది, ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గిద్ది. అందుకు ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మారిపోతుందని ఇలా చెప్తున్నా. ఓకేనా. కట్ చేసేనా. ఇప్పుడు ఇది నెక్ తీసేస్తాను. దానికి ఏంటంటే ఉంది కాబట్టి మోడల్ ఏదో ఒకటి పెట్టాలి. ఒకవేళ మీరు ఎప్పుడన్నా అంటే మిస్టేక్ చేస్తేనే ఇక్కడ చెస్ట్ పార్ట్లో లూజ్ వచ్చింది, ఇలా అతుక్కోకుండా ఇలా పట్టుకున్నప్పుడు ఇలా ఉండకుండా ఇలా ఉంటుంది. అలా ఉంది అంటే ఏం చేయాలంటే చెప్తున్నా, ఊరికే చెయ్యొద్దా. చూడండి, ఈ డాట్ దగ్గర నుంచి ఇట్లా పావించమ్మ లోపలికి. ఇలాంటి అంటే కరెక్ట్గా పెడితే ఆ ప్రాబ్లమే రాదు. ఒకవేళ ఏదన్నా లూజ్ వచ్చేస్తుందంటే ఎందుకు వచ్చిందంటే మెడ వేసేటప్పుడు సాగదీస్తే లూజ్ వచ్చింది మనం కుట్టేటప్పుడు. అలాంటప్పుడు మీకు భయం వేస్తే ఒక్క పావించి ఈ డాట్ దగ్గర నుంచి ఇలా కలపాలన్నమాట. ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న బోల్డ్ ఉంటాయి ఎలాంటి. అసలు మనం సరిగ్గా కుడితే ఆ ప్రాబ్లమే రాదు. ఇప్పుడు అది ఉంది చక్కగా పట్టుకుని లేదు, ఆ ప్రాబ్లమే రాదు. కాకపోతే మనకేంటంటే ముందు మనం ఏం చేస్తామంటే ఇది అంటారు కదా, ముందు ప్రాబ్లం వచ్చిద్దనే ఆలోచిస్తాం, రాదని అనుకోము. వస్తే ఏం చేయాలని భయపడిపోతాం ముందు. ఓకేనా. ఇది తీసేయండి. ఇప్పుడు చూడండి ఇలా పెట్టేసేయండి, కదలకుండా ఉంటుంది. ఇవి వాడండి, యూజ్ అవుతాయి బాగా. ఇప్పుడు కాట్ పెట్టేసేయండి.
ఇక్కడ కూడా కార్డ్ పెట్టేసేయండి. ఇప్పుడు లోతు తీసేయండి. దీనికి కూడా ఒక లెక్క ఉంటుందండి. అంటే ఒక్కో దానికి ఒక్కోలాగా అనమాట. 2.5 ఇంచులు, పావుదక్కు 3 ఇంచులు అట్లా ఉంటుంది. ఒకసారి చూపిస్తాను అది కూడా. అంటే అలా గుడ్డిగా గుర్తుపెట్టుకోవడం కంటే ఈ రెండింటిని సెంటర్ చేయడమే కరెక్ట్ అనమాట. ఒకవేళ అదొకటి, ఒకవేళ మీకు డౌట్ వస్తే ఒకసారి అది కూడా చూపించేస్తాను. ఓకేనా? 1.5 ఇంచు ఖర్చు. ఇక్కడి నుంచి చూడండి, అది 3 ఇంచులు. ఒకటి 2.5 వచ్చింది. 34 అనుకో, 36 అనుకో, పావుదక్కు 3. గుర్తుపెట్టుకోండి బండగా, అంటే బాగుంది కదా. 34 అనుకో 2.5 అమ్మా, 36 అనుకో పావుదక్కు 3, 38 అనుకో 3. అమ్మయ్య థ్యాంక్స్ రా, ఒకటి చెప్పేశాను. అట్లా గుర్తుపెట్టుకోండి కొన్ని బండ గుర్తులు ఎక్కడ వేయాలంటే. ఇట్లా డాట్ ఎక్కడ వేయాలని తెలియకపోతే ఇంకోటి ఏదైనా చెప్పనా మళ్ళీ. అంటే ఇవాళ శనివారం అమ్మ, శనివారం స్పెషల్. ఇలా వీల్ మార్క్ చేసేసి, మొత్తం వీల్ మార్క్ చేసి ఇంకోటి చెప్తానంటున్నాను కదా అమ్మ. ఎట్లాంటి భలే గుర్తుంటాయి. మనం చేసినా చేయకపోయినా చెబుతానన్నారంటే ఇలా ఇలా పట్టేసుకోండి. ఇలా 2 ఇలా పట్టేసుకుని దీన్ని ఇలా పట్టుకోండి. అప్పుడు ఇక్కడ వచ్చింది. అంటే ఇప్పుడు పెట్టాం కాబట్టి వచ్చేసిద్ది అది ఆటోమేటిక్గా. కానీ మనకి ఇలా ఇలా వస్తుంది అన్నమాట. ఇది ఒక పద్ధతి. అంటే ఏమీ రానోళ్ళకి ఇది మనకు వచ్చు కదా, మనకి ఎందుకులే ఇలా ఎందుకు. ఇదిగో ఇక్కడ వచ్చిందా, లేచిందా, ఇదిగో కరెక్ట్గా వస్తుంది. మనకి ఎందుకులే, ఇది చెప్పాను. ఇది గుర్తుపెట్టుకోండి. 3, 34, 2.5, 36, 2 ముప్పావు. ఇది గుర్తుపెట్టుకోండి బండగా. ఓకేనా? ఫిక్స్ అయిపోండి. కొన్ని బండ గుర్తులు మన పని వచ్చేదాకా బండ గుర్తులు రా. పని వచ్చిన తర్వాత ఇవన్నీ మనకు లెక్కలేదు, వదిలేయడమే అన్నీ. ఓకే, అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద మేడం 34కి ఎంత అన్నానా? 2.5. సరే చూడండి అమ్మ, ఇక ఎన్ని వదిలేయండి. ఇక ఇవి అంటే అయ్యే పని నేర్చుకుందామని లేదు. ఇవన్నీ ఈజీగా ఉన్నాయంటే ఇక వాటిని పట్టుకోవడమే. చూడండి, ఇది చూడండి, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. చూడండి, బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిచాం కదా, చంకలో లోతు తీసింది కనిపించాలి. ఉక్సులు పట్టి కాజా పట్టి 1.5 ఇంచు ఉంచాం కదా, అది కనిపించాలి. ఓకేనా? చూడండి, ఇప్పుడు గ్యాప్ ఎంత వచ్చిందో చూడండి. 1.5 వచ్చింది. ఓకేనా? 1.5 వచ్చినా, 1 వచ్చినా, 1.5 వచ్చినా గుర్తుపెట్టుకోండి. ఇవి కూడా 1.5 వచ్చినా, 1 వచ్చినా, అసలు 1.5 కంటే ఎంత తక్కువ వచ్చినా 3 ఇంచులు షేప్ బెల్ట్ తీసుకోవాలి. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. 2 వచ్చినా తీసుకోవచ్చు. కాకపోతే అప్పుడు ఎప్పుడు తీసుకుంటామంటే మనం ఫ్రంట్ పార్ట్ లెంత్ ఎక్కువైపోతుంది అనుకోండి, ఉక్సులు పట్టి కాజా పట్టిది, అప్పుడు తీసుకోము అట్లాంటివి అనమాట. అంతే. 3 వచ్చింది గ్యాప్ 3 వస్తే 4.5 తీసుకోవడమే. 1.5 అమ్మ, 1.5కి తక్కువ ఎంత వచ్చినా 3 ఇంచులు తీసుకోండి. ఎంత తక్కువ వచ్చినా మినిమం షేప్ బెల్ట్ 3 ఇంచులు ఉండాలి, తక్కువలో తక్కువ అంటే. ఓకేనా? చూడండి, 4 ఇలా సమానంగా పెట్టేసేయండి. పెట్టేసి ఒక లైన్ కొట్టేసేయండి. ఒకసారి ఎల్ల ఇవ్వచ్చుగా, ఎల్ల వాడదాం. మీకు ఎల్ల వాడటం రావట్లేదు, సర్లే వద్దులే, మళ్ళీ ఎక్కడ బీరువాల నుంచి తీయాలి. ఓకే, చూడండి, మనం ఏం కొట్టడానికి లేదు, సరిపోయింది. ఇదిగో కొంచెం తేడా అనిపిస్తుంది. ఓకేనా? సరిపోయింది. ఇలా ఇప్పుడు ఎంత అన్నాను? 3 ఇంచులు అంటున్నాను. చూడండి, మినిమం షేప్ బెల్ట్ 3 ఇంచులు ఉండాలి. ఓకేనా? చూడండి, కొంచెం దూరంలో మళ్ళీ 3 మార్క్ చేయండి. ఓకే, ఇలా కొట్టేసేయండి. ఇప్పుడు నడుము వచ్చేసరికి ఎంత? 8. 8కి 1/2 ఇంచు కలపండి. ఉక్సులు పట్టి కాజా పట్టి 1/2 ఇంచు, 8.5, 1.5 ఖర్చు. దీనికి 4 ఇంచుల దగ్గర పెట్టాలి. ఓకేనా? 4 ఇంచుల దగ్గర 2.5 మార్క్ చేయండి. ఇలా అలా ఎలా తెలుస్తుందా? ఓకే, 4. ఇంకోటి అంటే అన్నిటికీ అన్నీ పనిచేయరావు. ఏ గుడ్డిగా చెప్పేసాము మనకు, అది కరెక్ట్ కాదు. జనరల్గా ఏం చెప్తాం? 30 కంటే బిలో ఉంటే, 30 కంటే అబవ్ ఉంటే అంటాం. అక్కడ 4 పెట్టమంటాం. మళ్ళీ 44, 48, 50 వస్తే 4.5 కూడా పెట్టేస్తాం. అందుకు ఇవన్నీ ఏంటంటే గుడ్డిగా. ఇంకోటి ఏంటంటే ఇంకా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలంటే చెస్ట్లో 10వ భాగం అంటున్నాం కదా, దానికి 1/4 ఇంచు కలిపి పెట్టేయండి. ఇట్లా పెట్టొచ్చు. ఇప్పుడు చెస్ట్లో 3.8, దానికి 1/4 ఇంచు కలుపుతున్నాం కదా, 4 అలా పెట్టండి. అంటే సిచ్యువేషన్ బట్టి మార్చాలి, అవతల వాళ్ళని బట్టి కూడా మనం మార్చాలమ్మా. అంటే మనం కొన్ని ఏంటంటే ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఎందుకు వచ్చింది, ఇప్పుడు అవి కూడా చూడాలి. అంతేగాని అందరూ ఒకేలాగా ఉండరు మనుషులు.
ఓకేనా. ఇలా కట్ చేసేయండి. జస్ట్ 40 to 44 అదే 4:30 4:15 కూడా పెడతాం అప్పుడు. అంటే అందరికీ కాదు, సిచ్యువేషన్ బట్టి. కింద కింద ఎక్కడ ఇక్కడ ½ ఇంచ్ ఇంచ్ చూడండి, ఇట్లా పెట్టేసి ½ ఇంచ్ ఉంచాం కదా. అసలు ముందు ఇది కట్ చేసేస్తున్నాను ఉండండి. మీకు డౌట్, అసలు మీకు ఇది గుర్తుండట్లా. ఇలా ఉంది, ఇలా ½ ఇంచ్ అమ్మ ఇలా తీసేయాలి. క్రాస్ ఇటు తీయాలని డౌట్ వస్తుంది బాగా. పైకి తీయాలి, ఇటు కాట్ పెట్టాలి. వంపు ఉన్న వైపు ఇటు ½ ఇంచ్ తీసేయాలి. ఓకేనా. ఇంటూ మార్క్ పెట్టేసేయండి. కొంచెం క్లియర్గా చూస్తే 1-2 సార్లు చూస్తే అర్థమవుతుంది, ఏం కాదు. ఓకేనా. ఇప్పుడు ఏది బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పక్కన పెట్టుకున్నాం కదా, తీసుకొచ్చేయండి. ఇదిగో చక్కగా నీట్గా సర్దేయండి. ½ ఇంచ్ లోతు కనిపించాలి, ½ ఇంచ్ మనం తీసింది కనిపించాలి, ఇవన్నీ కనిపించాలి. ఓకేనా. ఇలా పెట్టేసి షేప్ బెల్ట్స్ని తీసుకురండి. ఇది పెడదాం, ఇదైతే బాగా కనిపించింది. ఓకేనా. చూడండి, ఇది పెద్ద డౌట్ అయిపోయింది, అస్సలు అర్థం కావట్లేదు అంటున్నారు. చూడండి, ఇలా చూడండి. కాట్ ఇటువైపు ఉక్సులు పట్టి కాజా పట్టి వైపే కాట్ ఉండాలి. ఓకేనా. ఇది చూడండి, ఇటు ఉంది కదా, ఇటు ఉండకూడదు. అయితే మీకు డౌట్ రావచ్చు, ఏంటి ఇంత దూరం, ఇట్లా కూడా పెట్టుకోండి. ఓకేనా. ఇలా పెట్టేసుకుని చూడండి అమ్మ, ఉక్సులు పట్టి కాజా పట్టి వైపే కాట్ రావాలి. ఇది ఖర్చు, అసలు ఖర్చు అని అటు గీసాం కదా మనం, ఇటు నుంచే 4 దగ్గర పెట్టాం, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మార్క్ చేయండి. ఓకేనా. ఎక్కడ వరకు వచ్చిందో షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ మీద మార్క్ చేయండి. మార్క్ చేసి చూడండి, ఇది మీరు స్టిచ్ చేసేటప్పుడు నడుము ఎంత స్టిచ్ చేస్తారో షేప్ బెల్ట్ కూడా అంతే చేయాలి. ఓకేనా. అప్పుడు తేడా రాదు. నడుమేం ½ కుట్టి షేప్ బెల్ట్ ఏం ½ కుడితే వచ్చిద్ది. అది గుర్తుపెట్టుకోండి, 2 సమానంగానే కుట్టాలి. ఓకేనా. ఏది ఎంత కుడతాం అంత సరి తీసేయండి. ఇది తీసేయండి. ఇక్కడ నుంచి 1 ఇంచ్ మార్క్ చేయండి. 1 ఇంచ్ మార్క్ చేసి ఇక్కడ నుంచి చక్కగా ఇట్లా డాట్స్లో ఇలా తీసేయండి. ఓకేనా. ఇప్పుడు ఇది పక్కకు తప్పించి ఇది తీసేయండి. తీసేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇలా రావడం వల్ల ఏంటంటే అందంగా కూడా ఉంటుంది షేప్. ఇది ప్లస్ ఏంటంటే దీనివల్ల ఏంటంటే మనకి యూజ్, ఈ షేప్ని ఇటు పాకిపోకుండా ఉంటుంది. కొంతమంది షేప్ లూజ్గా ఉంటాయి, అంటే ఏలబడిపోయినట్టు. అలా ఉన్నప్పుడు ఏంటంటే ఈ కప్పు సైజు కరెక్ట్గా ఇక్కడ ఇస్తే అది మొత్తం ఇక్కడే ఉంటుంది కూర్చునేది, లేకపోతే అటు పాకిపోయినట్టు ఉంటుంది లూజ్ ఉండటం వల్ల. ఇప్పుడు అటుది కూడా ఇటు నెట్టేసిద్ది అనమాట. పళ్ళం ఎటు ఉంటే అటు నీళ్ళు పోస్తే వెళ్ళిపోతాయి. అట్లాగే అటు ఉందనుకో, ఖాళీ ఉందంటే అటు వెళ్ళిపోద్ది. అందుకే కొంతమంది షేపులు సంఖలో ఉంటాయి చూసారా, ఇటు పక్కకు కనిపించేస్తూ ఉంటాయి ఎక్కువ ఇట్ట అట్లా. అందుకు అది ప్రాబ్లం అనమాట. ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిచి ఇది కూడా పెట్టండి. ఇక్కడ ఎంత కొడుతున్నామో అంతే పోయిద్ది స్టిచ్చింగ్కి. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఇలా పట్టుకోండి, ఇది ఇలా ఈ రెండింటిని కలిపి స్టిచ్ చేస్తాం కదా, చూడండి ½ ఇంచ్ కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది. ఓకేనా. ఇది అర్థమైందా. లేదా సైడ్ జాయింట్ చేసినప్పుడు సమానంగా వచ్చింది, ఏ ప్రాబ్లం ఉండదు. ఓకేనా. ఇది 38 సైజు బ్లౌజ్ కటింగ్. ఇది మనం ఇలా డిజైన్ పెట్టుకున్నప్పుడు మళ్ళీ బోట్ నెక్ అప్పుడు మారిపోద్ది. ఓకేనా. ఇది